ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమన్నా సరే వైసీపీ సోషల్ మీడియా నుంచి చాలా ఘాటుగా రియాక్షన్ ఉండేది. ఎవరినైనా సరే విమర్శించడానికి వైసీపీ సోషల్ మీడియా వెనుకడుగు వేసేది కాదు. అవసరమైతే వారి కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేవారు. పార్టీ నాయకులు కూడా అదే ధోరణిలో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా వైసీపీ ప్రస్తుతం బలహీనపడడానికి ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్ జగన్తో విభేదించి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయంగా ఆయన ఒకప్పుడు ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కొంతమంది కీలక వ్యక్తులను వైఎస్ జగన్కు పరిచయం చేయడంలో, జగన్కు అనుకూలంగా రాజకీయం చేయడంలో విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీలో కోటరీ ఎక్కువగా ఉందని, కోటరీ మాటలను నాయకుడు వినకూడదు అంటూ విజయసాయిరెడ్డి సూచించారు. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. పార్టీలో ఉన్న కోటరీ కారణంగానే తను రాజకీయాల నుంచి తప్పుకున్నారని, ఇక మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి క్లియర్ కట్గా చెప్పేశారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. వాస్తవానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వాలి. విజయసాయిరెడ్డి టీడీపీ, బీజేపీ గాని జనసేన పార్టీ గాని కాదు కాబట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చిన వారిపై కేసులు నమోదవ్వడం జరగదు. కానీ విజయసాయిరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనపై ఎక్కడా విమర్శలు చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు విజయసాయిరెడ్డిని విమర్శించేందుకు సాహసం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకి వ్యతిరేకంగా ఏ కామెంట్ చేసినా సరే తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనే భయంలో వైసీపీ నేతలు ఉన్నట్లుగానే అర్థమవుతుంది. ఇక వైసీపీ నేతలు కూడా అటు సోషల్ మీడియాలో గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ విజయసాయిరెడ్డిపై పెద్దగా మాట్లాడే ప్రయత్నం ఈ మధ్యకాలంలో చేయడం లేదు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా సరే పార్టీ నేతలు మౌనంగానే ఉన్నారు. కీలక నాయకులు కూడా పెద్దగా ఎక్కడా మాట్లాడడం లేదు. విజయసాయిరెడ్డితో పార్టీ నేతలందరికీ సఖ్యత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కంటే విజయసాయిరెడ్డితోనే పార్టీ నేతలు ముందు కలిసి ఉండేవారు. బహుశా అందుకేనేమో విజయసాయిరెడ్డి ఏ కామెంట్ చేసినా సరే వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ ఉండడం లేదు.